లేని వాళ్ళు లేబర్ కార్డు లేని వాళ్ళు లేబర్ కార్డులు చేయించుకోవాలి. దాని గురించి ఏం మనకు లాభం వస్తుంది అంటే మనకు కొడుకు పెళ్లి అయినా కానీ 30,000 రూపాయలు, మన బిడ్డకు మా కొడుకు మా బిడ్డ కొడుకు పుడితే ఆ పుట్టిన వాళ్ళకు దానికి 30,000 రూపాయలు వస్తాయి. అయితే దాని గురించి మనకు అన్ని అవసరాలు ఉంటే ఆ లేబర్ కార్డు అనేది ఒక లోన్ కూడా రాబోయే కాలంలో లోన్లు కూడా వస్తాయి. దాని మీద లేబర్ కార్డు అనేది చిన్నది కాదు, మనకు ఒక రైతుకు ఉన్నంత వ్యాధి మన లేబర్ వాళ్ళకు కూడా ఉంటుంది. లేబర్ కార్డు ఉంటే ఇక లేబర్ కార్డు లేకపోతే మాత్రం ఏమి ఉండదు, అది ఉంటుంది. దాని లోన్ వస్తుంది, దాని అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. దాని అది ఇన్సూరెన్స్ పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. మనం ఎన్నో ఇన్సూరెన్స్ అని మనం ఏదో దేంట్లో పోతాం, కానీ మనం కష్టపడి మనం చేసుకునే దానికే మనం లేబర్ కార్డు తయారు చేసుకుంటే మనకు ఉపయోగిస్తుంది. మనం ఎవరో వచ్చి ఈ పాస్ కట్టు ఆ పాస్ కట్టు అంటే అన్ని పాస్ అంటే మనం కష్టపడదాన్ని మనం చేసుకుంటే మనకి ఇన్సూరెన్స్ పనిచేస్తుంది, లోన్ తీయడానికి పనిచేస్తుంది, దాని అన్ని ఉపయోగకరంగా వస్తుంది. అయితే మళ్ళీ దాని ఇంకోటి మన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి అంటుంది. మున్సిపాలిటీ ఆఫీసులో ఇంతవరకు కూడా దాన్ని అప్లికేషన్ ఇవ్వమంటారు రేషన్ కార్డు గురించి. ఇంతవరకు కూడా వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుంటామంటారు, అన్ని జిరాక్స్ అంటారు, తీరా టైం కట్టాక తిప్పుతారు. అది ఏం పట్టించుకోవట్లేదు. ఒకటే పూట చేస్తాను, పొద్దున కూడా చేస్తాను, సాయంత్రం కూడా ఏడతారు. ఆడిపోతే ఈ పోతే అక్కడికి పోతే ఆ ఇలాక్షన్ ఆడుతుందని చెప్పి అంటారు. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక ధన్యవాదాలు. ఎక్కడైనా ఏ జిల్లాలోనే కానీ ఇదే జరుగుతుంది. మున్సిపాలిటీ ఆఫీసులో మొత్తం పెండింగ్ వేస్తాను, మొత్తం ఏం పనులు జరుగుతుంది. ఏం మనం కలిగి 3 రోజులు ఇలా అస్సలు వాళ్ళు సందేహిస్తారండి. ఆ పేరు చెప్పాడే కూడా చెప్తలేరు. అది ఏంటి ఏం కదా వాడు ఎందుకు డ్యూటీ చేస్తాడు. ఒక పొంటే వాడు జీతం తీసుకున్నాడా, నెల వచ్చిందంటే నెల ఒక మాస్టర్ ఒకటి జీతం తీసుకున్నాడా అంటే ఒక పూట చేస్తాడు, ఒక పూట ఇట్లా అంటాడు. ఇది మొత్తం కలెక్టర్ దృష్టికి అన్ని జిల్లాలో నేను మన స్టేట్ ఉపాధ్యక్షుడు కాబట్టి నేను అన్ని జిల్లాల గురించి మాట్లాడుతున్నా. ఒక మంచిర్యాల జిల్లా కాదు, నా పేరు కార్పూర్ శ్రీనివాసు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుగా నేను ఉపాధ్యక్షుగా పనిచేస్తున్నా. ధన్యవాదాలు.